హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగన్. మీరు చూస్తున్నారు తెలుగు కేఆర్పి పిక్సెల్ ఎల్ఈడి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇంతకుముందు సర్కిల్ బోర్డులు మామూలుగా మీకు బోర్డు మీద పెట్టి చూపించా కదా. ఇవాళ టోటల్గా బోర్డు ఎలా చేద్దాం ఫస్ట్ నుంచి చూద్దాం. ఇవి ముందే చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే లెంత్ అయిపోతున్న వీడియో పద్దాక. ఇది త్వరగా ఫినిష్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఫ్రేమ్ అయితే ఇది టేకుతో చేసింది. ఈ పవర్ సప్లై, ఇక్కడ పవర్ సప్లై అనేది ఈ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, దీనికి సంబంధించిన పవర్ సప్లై ఇది కంట్రోలర్ అనమాట. ఇంకా కలెక్షన్ ఇవ్వలేదు, తర్వాత చూపిస్తాను. ముందు అయితే బల్బులు ఎక్కడ స్టార్ట్ చేయాలో చూద్దాం. నేను వచ్చి ఎక్స్ప్రెస్ కంపెనీ వాడుతున్నా. ఇది చాలా బాగుంటుంది కంపెనీ. బల్బ్ చాలా అంటే చాలా బాగుంటుంది. లైటింగ్ కూడా ఇప్పుడు చూస్తారు కదా, మీరు చూస్తారు కదా, అప్పుడు చూడండి. లైటింగ్ కూడా చాలా బ్రైట్నెస్ బాగుంటుంది. గమ్ము కూడా గట్టిగా ఉంటుంది, మెత్తగా ఉండదు. స్మూత్గా మెత్తగా ఈ ఎంఎస్టీ లేగా అలా ఉండదు. వైర్ కూడా చాలా బాగుంటుంది. వైర్ చూసినట్టయితే ఇవ్వండి, చాలా అంటే చాలా బాగుంటుంది. బ్లాక్ మీద అయితే ఇంకా మీకు క్లియర్గా కనిపించింది. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు రెండు చేయాలి కదా, ఇది రెండు చేయాలి. రెండు ఒకేలాగా తిరగాలంటే ఎప్పుడు ఒక సైడే ఉండాలి. వీళ్ళు ఎక్కడైనా పెట్టుకొని ఉంది, ఇది ఒక చోట పెడతారు, అది ఒక చోట పెడతారు. నేను స్టార్టింగ్ వచ్చి ఈ లైన్ తీసుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ ఫిట్ చేసిన తర్వాత మనం కలెక్షన్ ఇచ్చుకోవడానికి అన్నింటికి దగ్గరగా ఉంటుంది. ఫస్ట్ వన్ అది. దాని తర్వాత వచ్చి రెండు. చాలా సింపుల్ అనమాట ఇలా చేసుకోవడమే. కాకపోతే ఈ లాక్స్ అనేవి కరెక్ట్గా లాక్ అయిందా లేదో చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఈ వైర్ అనేది మడత రాకుండా చూసుకోండి. సో మీరు ఎప్పటికప్పుడు ఇలా లైన్ చేసుకుని ఇలా పెట్టుకుంటూ వెళ్తే వర్క్ అనేది నీట్గా ఉండేది. అలా కాకుండా కొంతమంది అయితే ఇప్పుడు ఎలా ఉంది, ఇలా ఉన్నదాన్ని ఎలా పెట్టేయడం, కొన్ని ఎలా పెట్టడం అలా చేస్తారు. అలా కాదు, ఎక్కడిదక్కడ వైర్ ఎలా డివైడ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఈ భాగం ఇటు రాకూడదు, ఇటు తిప్పుకోండి కొంచెం. సో ఇలా అయితే లెంత్ అవుతుంది కాబట్టి నేను ఈ లైన్ కూడా పెట్టి, ఇదిగో చూడండి ఇక్కడ ఇలా పెట్టాను. ఇప్పుడు ఇది వచ్చి పైకి వెళ్ళాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నా. మరి చూసారు అప్పుడు ప్రాపర్గా ఎలా ఉంది, ఎలా వచ్చిందో అలాగే వెళ్తుంది. ఈ వైర్ అనేది ఇదే విధంగా వెళ్ళాలి. సో ఇలా బల్బులు మొత్తం పెట్టడం లేట్ అయింది కాబట్టి మళ్ళీ పెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాను.
బల్బులు అయితే గుచ్చడం అయిపోయింది, ఫిట్టింగ్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇప్పుడు ఈ దండ ఎండ్ అయిన పాయింట్ ఉంటుంది కదా, ఇలా ఎండ్ అయిన పాయింట్ కాడి నుంచి ప్లస్ మైనస్లు అనేవి ఒక మెయిన్ ఎర్త్తో ప్రతిదానికి ఇలా 4 వస్తాయి అన్నమాట. 1 2 ఇదొకటి 3, మన స్టార్టింగ్లో ఒకటి ఉంటుంది, ఇదొకటి 4. ఈ 4 కామన్ చేసుకుని తీసుకొచ్చి ఈ పవర్ సప్లైలో ఈ గ్రీన్ వచ్చి ప్లస్, ఈ బ్లాక్ వచ్చి మైనస్. ఓకే, దీనికి దానికి కలిపి మనం కలెక్షన్ చేసుకోవాలి. మళ్ళీ కలెక్షన్ చేసాక చూపిస్తాను, పూర్తిగా కలెక్షన్ చేసిన తర్వాత చూద్దాం. టోటల్గా బల్బులు అయితే ఫ్రంట్ లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో నచ్చింది అనుకుంటున్నాను అందరికీ. నచ్చితే లైక్ చేయండి వీడియోకి. ఈ సైడ్ బోర్డర్ కానీ మీరు ఇంతకుముందు ఎక్కడన్నా చూసారా, ఇప్పుడే మొదటిసారి చూడటం, ఒకసారి మీకు కామెంట్ చేయండి. అలాగే బోర్డు ఎలా ఉంది అనేది ఒకసారి లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే కంప్లీట్ అయింది, బల్బులు గుచ్చడం కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చి కలెక్షన్ చేసి మళ్ళీ చూపిస్తాను, ఎందుకంటే వీడియోలు అంత అవుతుంది కాబట్టి ఒక బోర్డుకి అంత టైం పట్టింది. ఇప్పుడు ఈ బోర్డుకి కూడా ఫినిష్ అయ్యాక కలెక్షన్ చేసి మొత్తం చూపిస్తా. ఇంకా సో ఫ్రెండ్స్, దీనికైతే కలెక్షన్ ఇచ్చేసాను. ఇవి మనం ఏసీలో పెట్టుకుంటే డైరెక్ట్ రన్నింగ్ అయింది అనమాట. ఒకటి మీకు చూపించడానికి కానీ ఈ బోర్డు అయితే ఆపాను. ఇవి మన ప్లస్ మైనస్లు ఉంటాయి కదా, ఎక్స్ట్రా వచ్చినవి. ఇలా ప్రతి దండ యాడ్ చేసుకునే కాడ ఈ క్లిప్ని ఇలా గుచ్చేసుకోవడమే. ఇది కంటిన్యూ చేసుకుంటే సరిపోయింది. నేను ఇందాడైతే క్లిప్పులు కూర్చోలేదు, ఇప్పుడు గుచ్చేస్తున్నాను. మేలుకి మేలు కనెక్టర్స్ ఉంటాయి కదా, ఆ కనెక్టర్ల దగ్గర ఇవి గుచ్చేసుకోవాలి. గుచ్చుకుని ప్లస్ మైనస్లు ఉన్నాయి కదా, ఇవి ప్రతి చోట ఏం చేస్తారంటే ప్లస్కి ప్లస్ మైనస్కి మైనస్. ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తున్నానో, ఇది ప్లస్ రెడ్ది, ఈ ప్లస్కి ప్లస్, ఈ వైట్ మైనస్ అనమాట, మైనస్కి మైనస్. ఇక్కడ మైనస్కి వైట్ సార్ ఉన్నది ఇచ్చాను నేను వైరు. దీన్ని షోల్డరింగ్ కూడా చేసా, ఈ రెండు కలిపి షోల్డరింగ్ చేశాను. తర్వాత ఏం చేద్దాం, హీట్ స్లీవ్ ఉంటుంది కదా, హీట్ స్లీవ్ అంటే ఇలా ఉంటుంది. ఇది లేదు మీకు హీట్ స్లీవ్ దొరకకపోతే టేప్ చేసుకోండి నీట్గా. హీట్ గన్ వాడి స్లీవ్ మెల్ట్ చేయాలని లేదు. ఇలా స్లీవ్ వేయడం వల్ల ఏమైందంటే కొంచెం వర్క్ నీట్గా ఉండిద్ది, ప్లస్ లోపలికి వాటర్ షోల్డరింగ్ కూడా త్వరగా. కొంచెం ఎక్కేటప్పుడు షోల్డరింగ్ చేసాం కదా, మందంగా ఉండడం వల్ల లేట్గా ఎక్కింది. ఇది మనం షోల్డరింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే, ఈసారి చూపిస్తాను. ఇలా ఉంది కదా, దీన్ని ఇటు పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రీగా ఎక్కింది స్లీవ్ అనేది. ఇందాక కష్టపడ్డాం కదా, అంత అవసరం లేదు, ఇలా సరిపోయింది. దాని తర్వాత ఇలా లైట్గా హీట్ చేసాం అనుకోండి, దగ్గరగా చూపించు, ఇలా మెల్ట్ అయిపోయింది అనమాట. ఇంకేం ఉండదు, ఇది వాటర్ వెళ్ళే ఛాన్స్ కూడా ఉండదు, దీనికి ఏమాత్రం గ్యాప్ ఉండదు. లుక్ అనే కదా కస్టమర్కి కూడా సాటిస్ఫై అవుతాడు. ఎవరైనా సరే వర్క్ నీట్గా ఉందనుకుంటారు. వాళ్ళు అనుకుంటారని మనం చేయడం కాదు, కానీ మామూలుగా వర్క్ కరెక్ట్గా చేసుకోవాలంటే అలాగే చేసుకోవాలి.
ఫ్రెండ్స్ ఇక్కడ ఒక జాయింట్ ఉంది, దీన్ని కూడా సాల్వింగ్ చేసుకుని కొంచెం వీడియో లెంత్ అయింది ఏమనుకోకండి, ఎందుకంటే పూర్తిగా చూపించాలనే ఉద్దేశంతో నేను కొంచెం టైం ఎక్కువైనా సరే క్లియర్గా ఉండేది పూర్తిగా తెలుసుకుంటే, ఇప్పుడు సగం సగం తెలుసుకునే కన్నా పూర్తిగా తెలుసుకుంటే అవగాహన అనేది మీకు క్లియర్గా ఉంటుంది కదా దాని గురించి. సాల్వింగ్ బట్టి కన్ఫర్మ్గా చేసుకోవాలి ప్రతి చోట. అదో సేమ్ నాకు ఎలా అయితే హీట్ చేశాను, స్లీవ్ ఎక్కించడానికి టైం పడుతుంది కానీ హీట్ చేయడానికి టైం ఏం పట్టదు. మీరు హీట్ చేసి దాన్ని నొక్క అవసరం లేదు, అదే హీట్ అయిపోయింది. ఒకసారి ఇటు నుంచి ఇటు అటు నుంచి ఇటు ఇలా 2-3 సార్లు ఇలా హీట్ చేస్తే నిదానం అదే కూల్ అయ్యేసరికి మెల్ట్ అయిపోయింది అనమాట. ఈ జాక్ కూడా ఇక్కడ కలిపేసుకోండి, నేను కలపలేదు. మీరైతే గుచ్చుకుంటూ వచ్చేటప్పుడు కలిపేసుకోండి, మరి మధ్యలో అంటే ఇబ్బంది పడతారు. సో ఫ్రెండ్స్ ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత వైర్ కూడా నీట్గా ఎడాపెడా లేకుండా కొంచెం చూసుకోండి, ఇటు నుంచి లాగితే నీట్గా ఉంటుందని చూసుకుని నెక్స్ట్ మనం దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి అది కూడా ఇటు నుంచి పడితే అటు నుంచి లాగలేమనుకోండి చాలా ఉంటాయి. ఇలాంటి ట్యాగ్లు అనేవి అక్కడక్కడ యూజ్ చేయాలి, ఎందుకంటే కొంచెం మన పనితనం అనేది అక్కడే కనిపించింది. ట్యాగ్ లేదని టేపు లేదని ఇది అలా వేసామనుకోండి కుదరదు. ఫినిషింగ్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసాం మనం. ఇది ఫైనల్ టచ్ అనమాట ఇక్కడ మనం ఇచ్చేది. దీంతో వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇది ఒకటి చూడండి క్లియర్గా కొంచెం వీడియో దగ్గర నుంచి. ఇది మైనస్, ఇది ప్లస్. ఇందులో వచ్చి మనం రెడ్, ప్యూర్ రెడ్ ఏమో ప్లస్, సార్ వచ్చిందేమో మైనస్, వైట్ సార్ వచ్చింది. ఈ గ్రీన్ డేటా అలా వదిలేయండి. ఈ రెడ్ తీసుకోండి, దీనిలో గ్రీన్ తీసుకోండి. ఇది అసలు పవర్ సప్లై ఉంది కదా ఇక్కడ, దీనిలో గ్రీన్ ప్లస్ అన్నమాట. వాటర్ ప్రూఫ్ తడిసినేం కాదు, అది బ్లాక్ మైనస్. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే కదా ఈ 2 మైనస్లు కలిపేసి స్లీవ్ ఎక్కించండి దీనికి. ఇంకా ఒక వైర్ కదలాలి. ఈ మైనస్ ఇది దేనిది, డేటాది. డేటా అంటే కంట్రోలర్ అన్నమాట. రెండు వైర్లు ఒకవైపు, 2 వైర్లు ఒకవైపు చూసుకోండి. నెక్స్ట్ ఈ 2 ప్లస్లో స్లీవ్ ఎక్కించేసి, ఈ ప్లస్కి ఎక్కించడం కొంచెం ఇబ్బంది, ఎందుకంటే మెయిన్ వైర్ లావ్ వచ్చింది. అసలు ఇది పవర్ సప్లై నుంచి ఇచ్చేది.
అన్నిటికి కాదు, దీనికి లాగ్ వచ్చింది మరి. అయినా ఎక్కించాలి ఇలాగే. అంత రిస్క్ తీసుకోలేమనుకున్న వాళ్ళు టేప్ చుట్టుకోండి. కాకపోతే టేప్ కన్నా కూడా మీకు ఇది అనుకోండి, వాటర్ వెళ్ళదు, డస్ట్ పట్టదు. సరే ఇలా రౌండ్ చేసుకోండి ఎక్కకపోతే. ఇప్పుడు నాకు ఎక్కలేదు, అయినా ఎక్కించాలి తప్పదు. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం రిస్క్ అనుకున్నా ఆపేయకుండా కొద్దిగా రిస్క్ అయినా సరే కొంచెం లేట్ అయినా మ్యాక్సిమం ఎక్కించడానికి ట్రై చేయండి. అది ఎక్కిద్ది ఎప్పటికైనా. ఎక్కేసింది చూసారా. ప్లస్ మైనస్ అయిపోయింది. డేటా వేరు. దీనిలో డేటా ఎప్పుడు ఇక్కడ పిన్ను వాడమాకండి ఎవరు. స్టార్టింగ్ పాయింట్లో ఇలా పిన్ ఉంటుంది కదా అడాప్టర్, అది వాడకండి. నిర్దాక్షిణంగా మామూలుగా కట్ చేసి స్లీవ్ ఒకటి ఎక్కించేసుకోండి ముందర. వీడియో అయితే కొద్దిగా లెంత్ అయినందుకు సారీ, ఏమనుకోవద్దు. ఏంటంటే మీకు పూర్తిగా అవగాహన వచ్చిందని చెప్పి ఈసారి క్లియర్గా చూపించాను అనమాట. సో ఈ డేటా వేర్ కూడా స్లీవ్ ఎక్కించి హీట్ చేసుకోండి. ఇది గాలి తగలంగానే మెల్ట్ అయిపోయింది అనమాట. ఇవి పవర్ సప్లైకి నేను ముందు ఇచ్చేసాను. సో ఇప్పుడు రెండు రెడీ అయిపోయినాయి కాబట్టి ఒకసారి పెట్టి చూద్దాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి. చెమట కూడా పెట్టేసింది. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మీకు చెక్ చేయలేదు. చెక్ మీద వర్క్ అయితే ప్రాపర్గా చేస్తాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటివి కావాలంటే ఒకసారి నా నెంబరు స్క్రీన్ మీద ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. ఇవి 2 బోర్డులు అనమాట, ఒకటి కాదు. దేనికి అదే 2 బోర్డులు పక్క పక్కన పెట్టడం వల్ల అలా కనిపిస్తుంది. డిజైన్స్ అయితే చూడండి ఒకసారి, చాలా రకాలు వస్తాయి. ఇప్పుడు ఇంట్లో 2 లైట్లు వెలుగుతున్నాయండి. ఈ 2 లైట్ల మధ్యలోనే ఇంత లైటింగ్ ఉంది. లైట్లు ఆపేద్దాం. బ్రైట్నెస్ అయితే చాలా బాగుంది. ఇది సైడ్ నుంచి తీస్తుంటే లుక్ ఎలా ఉంది, పైనుంచి అయితే కనుక ఎలా ఉంటుంది.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ని డైలీ వాచ్ చేయండి. దీని గురించే కాదు, నేను చాలా వాటి గురించి చేసి పెట్టాను వీడియోలో. ఓవరాల్గా డిజైన్స్ చూపించాలంటే దీనికి ఒక 10 నిమిషాలు పట్టిద్ది. సో ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వీడియోలో పోస్ట్ చేశాను నేను. కాకపోతే అప్పుడు ఒకటే బోర్డు విడిగా ఇలా ఫ్రేమ్ లేకుండా, ఇది చుట్టూ టేకుతో చేసిన ఫ్రేము. మెయిన్ మీకు చెప్పాల్సింది ఏంటంటే, దీనిలో ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఇది టేక్ ఫ్రేమ్ అనమాట. ఈ ఫ్రేమ్ మొత్తం టేకుతో చేసింది. ఈ పైన కూడా ఈ బోర్డర్ ఎవరు మామూలు చెక్క కొడతారు కానీ ఈ టైప్ బోర్డర్ రాదు. ఇవంటే నాకు కామను, అందరూ ఇచ్చేవి. మామూలుగా 4 మూలన ఇవి వేసి వదిలేస్తారు. మీకు ఎవరికైనా ఆర్డర్ కావాలన్నా పైన స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేసి ఒక 4 డేస్ ముందు చెప్తే రెడీ చేసేస్తాను. మినిమం 4 డేస్ కావాలి, ఎందుకంటే నేను వాడే దాంట్లో నాకు దొరకడం కష్టంగా ఉంటున్నాయి. పిచ్చి దాంట్లో తీసుకొచ్చేసాను అనుకోండి, రెండోసారి మీరు నా దగ్గరికి రారన్నమాట. వాళ్ళు మనల్ని అడగడం కూడా సేమ్ ఒకేసారి మారాలి, డిజైన్ ఒకేలాగా రావాలన్నారు. సేమ్ అలాగే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయండి.